ఖమ్మం జిల్లా వైరాలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు పోలీసులు అరెస్టు చేశారు. వైరా మండలం దాచాపురం గ్రామం సమీపంలో ఆంధ్ర రాష్ట్రం సరిహద్దు నెమలి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలో కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్టు చేశారు పోలీసులు. దోపిడీ దొంగల నుంచి 32 లక్షల రూపాయలు విలువైన 24 లక్షల రూపాయలు విలువైన బంగారం, 2 కార్లు, 4 సెల్ ఫోన్లు దోపిడీకి సిద్ధం చేసుకున్నారు. వీటితో పాటుగా కత్తులు, కొడవళ్లు, పోలీసు యూనిఫామ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 20-25 డేస్ నుంచి ఖమ్మం ప్రాంతంకి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఆంధ్ర ప్రాంతంకి అన్ని ఇక్కడెక్కడ మనకు డౌట్ ఉంటాయి ఆ ఏరియాలో తిరిగి బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని వర్కౌట్ చేసిన తర్వాత మనకు కొన్ని క్లూజ్ వచ్చినప్పుడు తర్వాత కూడా మనకు డైరెక్ట్ గా వాళ్ళు ఇమీడియట్ గా దొరకలేదు. నిన్న మళ్ళీ బార్డర్ కి అప్పటి నుంచి రెగ్యులర్ గా కూడా చెకింగ్ పెడుతూ జరుగుతుంది. నేమల్లి దాచాపురం ఇంటర్ స్టేట్ బార్డర్ దగ్గర మన టీం చెకింగ్ ఉన్నప్పుడు ఒక కారులో 4 సస్పెక్ట్ ఈ టీం చెక్ చేయడానికి ఆపేశారు. ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్ వచ్చింది. ఫస్ట్ అఫెండర్ పేరు అయితే రాయపాటి వెంకయ్య అలియాస్ వెంకటేష్ అలియాస్ వెంకన్న అలియాస్ దొంగల వెంకన్న అలియాస్ రెడ్డి. ఆయనకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇప్పటివరకు ఆయన మీద 30 కేసెస్ ఉన్నాయి. 30 కేసెస్ లో 19 కేసెస్ తెలంగాణ స్టేట్ లో ఉన్నాయి, 4 కేసెస్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయి, 4 కేసెస్ కర్ణాటక స్టేట్ లో ఉన్నాయి, 3 కేసెస్ తమిళనాడు, 1 కేసు